దేవుడు ఇవాళ మనకి ఇచ్చాడండి. ఏమిచ్చాడో తెలుసా? బైబిల్ ఇచ్చాడు. ఇది నా ధననిధి, ఇది నా దిక్సూచి, ఇది నా మార్గదర్శి, ఇది నన్ను ఆదరిస్తుంది, ఇది నన్ను బలపరుస్తుంది. వాక్యం నాతో మాట్లాడుతుంది, వాక్యం నన్ను హెచ్చరిస్తుంది, వాక్యం నన్ను ఆధ్యాత్మికంగా సిద్ధపరుస్తుంది, వాక్యం నన్ను స్వస్థపరుస్తుంది, వాక్యంలో సమస్తం నెరవేరుతుంది. దేవుడు ఇవాళ ఎంత గొప్ప దేవుడు! ఈ మొదటి సెంచరీ శతాబ్దంలో ఉన్న వారికి క్రైస్తవుడు విశ్వాసంతో బతుకుతాడు. ఒక క్రైస్తవుడు పరిశుద్ధులకి, మేరీ అమ్మకి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఒక నిజమైన క్రైస్తవుడు దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు, దేవునితో మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన కృపాసనంతో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ప్రార్థించవచ్చు. వాక్యము పట్టుకోవాలి, దేవుని వాక్యాన్ని ఎరగాలి, మోకాళ్ళ ప్రార్థన నేర్చుకోవాలి, దేవునితో సంబంధం ఉండాలి అని హెచ్చరించినందుకు ఆ రోజు బిషపులు